తొలి సినిమా 'ఆర్య'తోనే తన మార్క్ చూపించాడు డైరెక్టర్ సుకుమార్. 'ఫీల్ మై లవ్' అంటూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. 'ఆర్య'తో సూపర్ హిట్ అందుకున్న ఆయన రెండో సినిమానే 'జగడం' అంటూ ఒక క్రేజీ సినిమా చేశారు. కమర్షియల్గా అది అంతగా ఆడకపోయినా 'జగడం' సినిమా ఇప్పటికీ ఆడియన్స్ని మెప్పిస్తుంది. అయితే సుకుమార్ 'జగడం' సినిమా చూసి ఒక తెలుగు హీరో దాదాపు 14 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్ళాడట. ఇదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 'సింధూరం' సినిమా చూసి అసంతృప్తిగా ఉన్న టైంలో ఎండ్ టైటిల్స్లో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అనే సాంగ్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోయా అన్నట్టు ఉంది కదా. సేమ్ టు సేమ్ అదే అయినా ఇక్కడ యువ హీరో రాజ్ తరుణ్ సుకుమార్ 'జగడం' సినిమా చూసి అలా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వైజాగ్ జగదాంబ థియేటర్ నుండి 14 కిలోమీటర్ల తన ఇంటికి చేరుకున్నాడట. ఆ ప్యాషన్తోనే రాజ్ తరుణ్ సినిమాల్లోకి రావడం, మంచి సక్సెస్లు పొందడం జరిగింది. 'జగడం' సినిమాతోనే సుకుమార్ తన క్రియేటివ్ టాలెంట్ ఏంటనేది చూపించాడు. అంత ప్యాషన్ ఉంది కాబట్టే 'పుష్ప'తో ఆయన పాన్ ఇండియా రికార్డులను షేక్ చేశాడు. అంతేకాదు సుకుమార్ నిర్మించిన ఒక సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సుకుమార్ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏది? కింద కామెంట్స్లో తెలపండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.